అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనము డిస్కస్ చేయబోయేది కరోనా టైంలో డబ్బు సంపాదించడం ఎలా. ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. బట్ డబ్బు సంపాదించడం ఎలా అనేది కరోనా టైంలోనే కాదు, ఎప్పుడైనా సరే డబ్బు సంపాదించడం కష్టమే. కానీ కరోనా వల్ల వచ్చిన ఇప్పుడు నష్టం లేకపోతే డేంజర్ లేకపోతే అపాయం ఏంటంటే సడన్గా ఉన్నటువంటి ఉపాధి కోల్పోయింది. ఉదాహరణకి తిరుపతి తీసుకుందాం. తిరుపతిలో మనం ట్రైన్ దిగ్గానే బోల్డ్ మంది ట్యాక్సీ డ్రైవర్లు రండి పైకి తీసుకెళ్తాం, ఎక్కడికి తీసుకెళ్తాం అనేవాళ్ళు. వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. అలాగే తిరుపతిలో క్షౌరం చేసేవాళ్ళు, క్షౌరకులు అంటారు, వాళ్ళకి కూడా సడన్గా మార్కెట్ తగ్గిపోయింది. ఇంతకుముందు వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గుండెకి ఎంత అని చెప్పి ఇస్తున్నారు, వాళ్ళు కూడా కట్ చేసేసుకున్నారు. అట్లాగే చాలా అరిస్టోక్రాటిక్గా చాలా అందంగా లిప్స్టిక్లు వేసుకొని కనబడే అమ్మాయిలు, ఎయిర్పోర్ట్స్లో అమ్మాయిలందరికీ సడన్గా ఉద్యోగాలు పోయినాయి. ఎయిర్ హోస్టెసెస్కి ఫ్లైట్స్ లేవు. ముఖ్యంగా హోటల్స్లో, చిన్న చిన్న హోటల్స్లో పనిచేసే వాళ్ళంతా రాజస్థాన్ వెళ్ళిపోయారు. ఇటువంటి టైంలో నిలదొక్కుకోవటం ఎలా అనేది ఇప్పుడు మన సబ్జెక్ట్. అంతవరకు ఎందుకు, వాళ్ళే కాదండి, మేము కూడా సడన్గా మార్కెట్లో నవ్య అని చెప్పి ఒక పత్రిక ఉండేది, ఆగిపోయింది. స్వాతి కూడా ఒక 6 నెలలు ఆగిపోయి ఈ మధ్య వస్తుంది. మిగతా పత్రికలన్నీ పోయినాయి. అసలు సాఫ్ట్ కాపీస్ వచ్చేసి హార్డ్ కాపీస్ పోయే టైంకి మేము ఏం చేయాలి అనేది, మార్కెట్ తగ్గిపోతే ఏం చేయాలి, షాప్స్ క్లోజ్ అయిపోయినాయి, పుస్తకాలు కొనేవాళ్ళు లేరు. సో ఎవ్రీబడి హ్యాస్ సఫర్డ్ దిస్ కరోనా టైంలో. దానికి ఏం చేయాలి అంటే, మేము ఇంటర్నెట్ చూస్తే చాలా సజెషన్స్ వస్తాయి. ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పు, ఆన్లైన్ మ్యూజిక్ చెప్పు, లేదంటే రకరకాలుగా అన్ఎక్స్ప్లోర్డ్ ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయి, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. నేనేం చేశానంటే ఈ కరోనా టైంలో ఈ 6 నెలలు ఫస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివాను. కోర్స్ నాకు ఆర్థికంగా అంత పెద్ద నష్టం లేదు, ఎందుకంటే బ్యాంకులో ఆల్రెడీ 70 ఏళ్ళు నాకు పర్లేదు కాబట్టి. భారతం చదివాను, జ్ఞానాన్ని పెంచుకున్నాను. ముఖ్యంగా ఏకాంతాన్ని ప్రేమించడం, నన్ను నేను ప్రేమించుకోవటం, ఒక్కడనే ఉండటం, ఇవన్నీ నేర్చుకున్నాను. బట్ దీస్ యంగ్ పీపుల్ దే కెనాట్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో ఏం చేయాలి, అది ప్రాబ్లం. దీనికి ఫస్ట్ పాయింట్ బై పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. మనుషుల నిరాసక్తత యొక్క కారణం మనం ఇంకా చేయొచ్చు అని మనం గుర్తించలేకపోవడమే. మన సర్కిల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, శక్తి వలయాలు అంటారు తెలుగులో. మన శక్తి వలయాలు చాలా చిన్నవి అనుకుంటాం, ఇంతకన్నా ఎక్కువ చేయలేము అనుకుంటాం. ఒక క్రికెట్ ఆటగాడు క్రికెట్ రిటైర్ అయిపోయిన తర్వాత కామెంటరేట్ అవుతాడు, మాట్లాడటం నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తుంటాడు. ఎప్పుడైతే నువ్వు శక్తి వలయాలు చిన్నవి అనుకున్నావో, నువ్వు ఆ పరిధిలోనే ఉండి దాంట్లోంచి ఇంక బయటికి రావడానికి ట్రై చేయవు. ఉదాహరణకి ఒక బ్యూటిఫుల్ మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు. టీచర్ అంటే చదువుకునే వయసులో కొంతకాలం టీచింగ్ చెప్పి తర్వాత సెక్రటరియట్లో ఏదో అయ్యాడు, సూపరింటెండెంట్ ఏదో అయ్యాడు, రిటైర్ అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చి పాఠాలు చెప్పచ్చు, రిటైర్ అలా మళ్ళీ టీవీ చూసుకుంటూ ఎండ్ చేస్తాడు తప్ప ఈ విల్ నాట్ కమ్ బ్యాక్. తన ఒరిజినల్ పొజిషన్లో లెక్కలు చెప్పాడు కదా, ఆ జ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటూ టైంపాస్, ఇక్కడ డబ్బులు కాదు, టైంపాస్ చేసుకోవచ్చు అన్న పాయింట్ మన శక్తి విలయాల్ని మనం గుర్తించకపోవడంతో వస్తుందని చెప్పడం నా ఉద్దేశం. ఎలకల ప్రాబ్లం ఉంది. ఎలకల ప్రాబ్లం వస్తే ఎన్ని రకాలుగా వదిలించుకోవచ్చు. ఎలకల బోను కొంతమంది ఏం చేస్తారంటే, ఎలకల బోను ఎలా తయారు చేయాలి, ఎలకల్ని ఎలా చంపాలి, ఇలాగే ఆలోచిస్తారు తప్ప అసలు ఎలకలు ఎలా రాకుండా చేసుకోవచ్చు, అది ఇల్లు అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, ఏదైనా ఇంత విస్తృత పరిధిలో ఆలోచించడాన్ని శక్తి వలయాన్ని పెద్ద చేసుకోవటం అంటారు. ఉదాహరణకి సీరియల్స్ ఆగిపోయినాయి. ఆంధ్రభూమిలో తులసిదళం రాసే రోజుల్లో చాలా క్రేజ్ ఉండేది. ఇప్పుడు హార్డ్ కాపీస్లో సీరియస్లో ఏం చేయాలి. అందుకని నాకు ఒక ఆలోచన ఇచ్చి, ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది, మీరు వినే టైంకి స్టార్ట్ అవుతుంది. చదువరి.com అని మా ఫ్రెండ్స్ ఒకటి ఓపెన్ చేశారు, చదువరి.com. దాంట్లో కొత్త నవల నిశ్శబ్ద విస్ఫోటనం అని చెప్పి ఒకటి పెట్టాను. నిశ్శబ్ద విస్ఫోటనం అనే నవల మీరు చదవాలంటే 99 రూపాయలు కట్టాలి, 15 వారాల్లో ఎంతో వస్తుందని పెట్టాను. ఎంత వస్తుందో తెలియదు, ఎంత వచ్చినా డబ్బులు కాదు. అక్కడ వచ్చిన డబ్బులన్నీ నేను తీసుకెళ్ళి మళ్ళీ ఆ కరోనా వాళ్ళకి ఇచ్చేస్తాను. డబ్బుల గురించి కాదు, ఒక టైం పాస్. డబ్బులు కావాల్సిన వాళ్ళకి డబ్బు, మాలాంటి వాళ్ళకి టైం ఎలా పాస్ చేయాలి. బట్ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. దిస్ ఈజ్ చేంజింగ్ అకార్డింగ్ టు టైమ్స్. ఈ నిరాసక్తత పోవటానికి యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు యువర్ టైమ్స్. యవ్వనంలో మీరు క్రికెట్ ఆడారు, యవ్వనం అయిపోగానే క్రికెట్ మానేసి ఖాళీగా కూర్చోవడం కాదు కదా, ఇంకేదైనా పుస్తక పఠనం చేయాలి, లైబ్రరీకి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. దిస్ ఈజ్ నిరాసక్తత పోగొట్టుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. నేను ఒక ముసలి దంపతులను చూశాను. కింద కోడలు కొడుకు వంట చేస్తారు, వాళ్ళు పైనుంచి రారు,
కిటికీలోంచి కానీ లేదా తలుపు తీసి కానీ అక్కడ పెడితే వాళ్ళు వచ్చి ఆ భోజనం లోపలికి తీసుకెళ్ళి తీసేసి మళ్ళీ కంచం అక్కడ పెడితే తీసుకెళ్ళిపోతారు. ఏంటిది ఏమన్నా అంటే కరోనా భయం అండి, బయటికి రారు ముసలోళ్ళు ఇద్దరు అని చెప్పారు వాళ్ళు. మరీ ఇంత భయం అవసరమా అనిపించింది నాకు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ భయపడితే నువ్వేం బిజినెస్ చేయగలవు? 10 మందిలోకి వెళ్ళమని, 10 మంది మీద చేతులు వేయమని, ప్రయాణం చేయమని ఇవన్నీ చెప్పటం లేదు, కానీ ఉన్నంతలో బాగా చేయొచ్చు. ఒక కుర్రవాడు, నేనేదో పుస్తకంలో రాశాను, ఆ పుస్తకంలో ఇంప్లిమెంట్ చేశాడు. కరోనా టైంలో హోటల్స్ లేవు, జనం బయటికి రావట్లేదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక స్కూటర్ మీద పిండి, దోశపిండి ఇటువైపు, పెసరట్టు పిండి అటువైపు కలుపుకొని చట్నీలు వేసుకొని ఇంటింటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికక్కడ దోశలు వేసి పెనం మీద స్టవ్ పెట్టుకొని ఇచ్చేయటం మొదలుపెట్టాడు. బ్యూటిఫుల్గా సంపాదించుకున్నాడు. 6 నెలలు చాలా సంపాదించాడు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ లాటరల్ థింకింగ్. కొత్త రకంగా ఆలోచించడాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. నువ్వు రూమ్లో కూర్చున్నా, పర్వతాల మీద కూర్చున్నా మరణం అంటూ వస్తే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, భయపడొద్దని చెప్పటం లేదు, జాగ్రత్తగా ఉంటే చాలు అని చెప్తున్నాను. మరీ అంత ఇళ్లలో కూర్చునేంత. దీని గురించి ఒక స్టోరీ చెప్తాను. యమధర్మరాజు విష్ణువు దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వైకుంఠం వెళ్ళాడంట. ఆ వైకుంఠం లోపలికి వెళ్ళబోతుంటే బయట గుమ్మం దగ్గర గరుత్మంతుడు చిన్న పక్షితో కబుర్లు చెప్తున్నాడు. ఆ గరుత్మంతుడు పక్షి వైపు ఒకసారి చూసి ఇలా చూసి ఏంటి ఇలా అలా చూసి వెళ్ళిపోయాడు. పక్షి భయంతో వణికిపోయింది. గరుత్మంతుడు ఏంటి ఏం జరిగింది, అది చూడు ఎలా చూశాడు, యముడు ఎలా చూశాడో అని. పర్లేదులే నేను చూసుకుంటానని చెప్పి భుజాల మీద ఎక్కించుకొని, ఈ గరుత్మంతుడికి క్షణంలో 1000 యోజనాల దూరం వెళ్ళే శక్తి ఉంది. తీసుకెళ్ళి ఒక 1000 యోజనాల దూరంలో ఒక సముద్రం లోపలికి వెళ్ళి సముద్రాంతర్భాగంలో పెద్ద కొండ ఉంటే ఆ కొండలో చిన్న గుహ ఉంటే ఆ గుహలోకి నీళ్ళలోకి వెళ్ళి అక్కడ దాన్ని పెట్టి పక్షిని చుట్టూ కప్పేసేసి రాళ్లతో అవి చేసాడు మొత్తానికి. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇదంతా 1 మినిట్లో జరిగిపోయింది. గరుత్మంతుడు కదా, అంత దూరం వెళ్ళి రావడానికి 1 మినిట్ కన్నా ఎక్కువ పట్టదు. ఇప్పుడు యముడు లోపల నుంచి బయటకు వచ్చి ఏది నీ పక్షి ఏది పక్కన ఉండాలి కదా అంటే, నువ్వేం చేయలేవు యమా, దాన్ని తీసుకెళ్ళి నేను సముద్రంలో ఎక్కడో దాచేసానంటే, అయ్యయ్యో ఇదే జరిగింది. ఈ పక్షి మరణం ఎక్కడో సముద్రాంతర్భాగంలో ఒక చిన్న కొండ గుహలో జరగాలని రాసిపెట్టింది, ఇదేంటి నీ పక్కన ఉంది, అక్కడికి ఎలా వెళ్తుంది 1 నిమిషంలో అని నేను అనుకున్నాను, నువ్వా ఇది చేసింది అంటాడు. మరణం అంటూ వస్తే ఇలా వస్తుందండి. అంటే కరోనా గురించి మీరు భయపడినా భయపడకపోయినా వచ్చేది వస్తుంది. భయపడొద్దని చెప్పటం లేదు, కానీ ఒకటే రూమ్లో కూర్చొని ఏ పని చేయకుండా భయం చేసుకుంటూ ఏంటి నా జీవితం అనుకోవద్దని చెప్పడానికే ఈ ఉదాహరణ. కొంతమంది 20 ఏళ్ళకే వృద్ధులైపోతారు, 30 ఏళ్ళకే జీవితం అంత నాశనం. నాకు 72 ఏళ్ళు ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉంటాను. అంటే నేను ఏదో స్వాత్ కోర్స్ అంటే గొప్ప చెప్పుకోవడం కాదు. హౌ యూ ఫీల్ యంగ్ దట్ మేక్స్ యూ యంగ్. నువ్వు యవ్వనంలో ఉన్నట్టు ఫీల్ అయితే యవ్వనంగానే ఉంటావు, వృద్ధులైపోతావు. యువకులు వృద్ధులైపోవడానికి కారణం 3 పాయింట్స్ పీటర్ అనే సైంటిస్ట్, ఒక సైకాలజిస్ట్ చెప్తాడు. సైకాలజిస్టు లేకపోతే కౌన్సిలర్ నాకు తెలియదు, కానీ 3 పాయింట్స్ చెప్తాడు. ఒకటి, నాకేం కావాలి. ఈ యువకులు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న, నాకేం కావాలి? చాటింగ్ కావాలా, అమ్మాయిలు కావాలా, డ్రింక్స్ కావాలా, మంచి పరపతి కావాలా, ఉద్యోగం కావాలా, డబ్బు కావాలా, నాకేం కావాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్, అది ఎందుకు కావాలి? ఆనందం కోసం కావాలా, ఆరోగ్యం కోసం కావాలా, బతకడం కోసం కావాలా, ఎందుకు కావాలి? అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, అది ఎక్కడ దొరుకుతుంది. రోజు సాయంత్రం అయ్యేసరికి ఒక పెగ్గు మందు వేసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి ఉద్యోగానికి వెళ్తే, ఈ కరోనా టైంలో సడన్గా ఉద్యోగం పోవచ్చు. నీ బ్యాంకులో ఎంత విలువ ఉంది? నువ్వు ఎంతకాలం ఇలాగే బతకగలవు? నువ్వు ఎంతకాలం ఇదే సంతృప్తితో బయట నుంచి రాబడి లేకుండా ఎంతకాలం బతకగలవు అనేది నీ నెట్వర్త్ అంటాను. ఎక్కడో రాశాను పుస్తకంలో. ఇదే డబ్బుతో, నీకు నెల వచ్చే డబ్బుతో, అంటే వడ్డీ కానీ అద్దెలు కానీ ఇవి కానీ వాటితో నీ సడన్గా డబ్బులు రావటం ఆగిపోతే ఎంతకాలం బతకగలవు, అది నీ నెట్వర్త్. ఇప్పుడు మేము కరోనా వచ్చింది, ఎంతకాలమైనా ఇట్లా బతకగలవు. ఎందుకంటే చిన్న అద్దె వస్తుంది, 40 ఏళ్ళు పనిచేసాం, కొంచెం డబ్బులు వచ్చినాయి, బ్యాంకులో వేసుకున్నాం. మరి బ్యాంక్స్ కొలాప్స్ అయిపోతే చెప్పలేం, కానీ బ్యాంక్స్ ఉన్నంతకాలం, వ్యవస్థ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. దిట్ ఈస్ కాల్డ్ అవర్ నెట్వర్త్. అది ఎక్కడ దొరుకుతుంది, ఎందుకు కావాలి? మనుషులు 2 రకాలండి. చాటింగ్ చేసుకుంటూ బతకచ్చు, పని చేసుకుంటూ బతకచ్చు. పని చేసుకునేవాడు చాటింగ్ చేసేవాడిని చూసి జాలిపడతాడు, చాటింగ్ చేసేవాడు పని చేసేవాడిని చూసి జాలిపడతాడు. కానీ ఏదన్నా కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు పని చేసుకునేవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. చాటింగ్ చేసేవాడు ఏం చేయాలో తెలియక, చాటింగ్ కూడా డబ్బులు లేక, కరెంట్ లేక
పోతాడు. అది నేను చెప్పేది. దీన్నే పీటర్ ప్రిన్సిపల్ అంటారు. పీటర్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఈజ్, ఒక మనిషి గ్రో అవుతూనే ఉంటాడు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ గ్రోత్ ఆగిపోతుంది. దట్ ఈజ్ కాల్డ్ లెవెల్ ఆఫ్ ఇన్కాంపిటెన్సీ. లెవెల్ ఆఫ్ ఇన్కాంపిటెన్సీ అంటే నువ్వు చదువుకున్నావు, పాస్ అయ్యావు, ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, క్లర్క్ అయ్యావు, ఆఫీసర్ అయ్యావు, అక్కడితో ఆగిపోయావు అంటే ఇంకేం పని చేయట్లేదంటే నీకు లెవెల్ అక్కడ వరకు ఉందన్నమాట. ఆఫీసర్ అయ్యే వరకు ఉంది. దాన్ని లెవెల్ ఆఫ్, అక్కడ వరకు తప్పేం లేదు, కానీ దట్ ఈస్ లెవెల్ ఆఫ్ ఇన్కాంపిటెన్సీ వరకు వస్తాడు. ఒక్కొక్కసారి జీవితంలో ఎదిగినప్పుడు నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు. ఒక అద్భుతమైన స్కూల్ టీచర్ ఉన్నాడు, లెక్కలు అద్భుతంగా చెప్తాడు. ఆ స్కూల్లో చేర్పించడానికి అతని కోసమే పేరెంట్స్ తహతహలాడతారు. మేనేజ్మెంట్ అతన్ని చూసి మెచ్చుకొని ప్రమోషన్ ఇచ్చి ప్రిన్సిపాల్ చేసింది ఆ స్కూల్కి. అట్టర్ ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే అతనికి లెక్కలు చెప్పడమే వచ్చు తప్ప పిల్లల్ని కంట్రోల్ చేయటం, ఫీజులు వసూలు చేయటం, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద స్కూల్ చేయటం ఇవేం చేత కాదు. దిస్ ఈజ్ కాల్డ్ వెన్ యూ చేంజ్ యువర్ ఫీల్డ్ ఫ్రమ్ వన్ ఫీల్డ్ టు అనదర్ ఫీల్డ్, యువర్ ఇన్కాంపిటెన్సీ బ్లోసప్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, సచిన్ తెండూల్కర్ చూడండి, క్రికెట్ అద్భుతమైన క్రికెట్ ఆటగాడు, సడన్గా కెప్టెన్ అయ్యాడు, అంతగా రాణించలేకపోయాడు. ఫెయిల్ అయ్యాడు అన్నగాని అంతగా రాణించలేకపోయాడు. సో ది పాయింట్ పీటర్ ప్రిన్సిపల్ ఏం చెప్తాడంటే, నువ్వు ఏ రంగంలో పైకి రాగలవో ఆలోచించుకో. నీలో ఏ శక్తి ఉంది, నువ్వు క్రియేటివా కన్స్ట్రక్టివా, నువ్వు హార్డ్ వర్కరా లేకపోతే బ్రెయిన్తో వర్క్ చేస్తావా, వాట్ ఈజ్ యువర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్. కరోనా టైంలో నువ్వు చేయాల్సిన పని అది. చాలామంది ఈ ఏమంటారు దీన్ని, వృద్ధులు అయిపోతారు యంగ్ ఏజ్లోనే. కొంతమంది 50 ఏళ్ళు వచ్చేసరికి ఇంక పని పాట ఉండదన్నమాట. మా సినిమా ఫీల్డ్లో ఒక ఆయన ఉండేవాడు, చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవాడు, కానీ చాలా ఒక 100-200 సినిమాలు వేసాడు కాబట్టి ఎక్కడ వేసినా గుర్తుపడతారు. తర్వాత ఆ సినిమాల వేషాలు కూడా పోయినాయి. ఏ పార్టీకైనా సరే పిలవకుండానే వచ్చేస్తాడు, జనంలోకి వస్తాడు. జనం ఇతను మీరు పలానా సినిమా అంటే అది సంతృప్తి. అంతవరకు మాకేం అభ్యంతరం లేదు, ప్రతివాడికి ఆ సంతృప్తి ఉంటుంది. కానీ ఏం చేస్తాడంటే, పలానా నటుడు నాతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కరెంటు పోయినప్పుడు అని మొదలుపెడతాడు. హీ ఆల్వేస్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ బిగ్ పీపుల్. ప్రముఖులతో కలిసి సంభాషణ ఏ రకంగా సాగుతున్నా సరే ఏదో రకంగా ఆ ప్రముఖుడితో తనకున్న అనుబంధం గురించో లేకపోతే ఆ ప్రముఖుడికి యొక్క వీక్నెస్ ఏదో ఒక పాయింట్ చెప్పి ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడతాడు. ఈ కరోనా వ్యాధిలో ఇలాంటి రకరకాల సైకలాజికల్ ఇన్బ్యాలెన్సెస్ బయటపడుతుంటాయి. వాటి నుంచి జాగ్రత్తగా వస్తాయన్నమాట. పలానా నటుడు టీ బ్రేక్లో నన్ను కలిసినప్పుడు, పెద్ద నటుడు, వాడిని కూర్చోబెట్టి, ఒరేయ్ నాకన్నా చిన్నోడు వాడు ఇలా చెప్తాడు అనమాట, నాకన్నా చిన్నోడు, ఒరే కొంచెం నటించడం నేర్చుకోరా, ఎంతసేపు నువ్వు డ్యాన్స్లు ఫైట్లతో పైకి వస్తావు, ఇలా ఉండలేవు ఫీల్డ్లో అని సలహాలు ఇస్తూ ఉంటాడు అనమాట. దిస్ ఈజ్ మోస్ట్ డిస్గస్టింగ్ ఫేజ్ ఆఫ్ యువర్ సాలిటరీనెస్. నీ ఒంటరితనంలో చాలా డిస్గస్టింగ్ ఫేజ్ ఇది, ఐడెంటిఫైయింగ్ విత్ పీపుల్ హూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. కరోనాలో ఒక అద్భుతమైన ఆలోచన ఒక కుర్రోడికి వచ్చింది, చాలా అద్భుతమైన ఆలోచన అండి. వినాయక చవితి వచ్చింది ఈ మధ్య, చూశారు కదా. వినాయక చవితికి వినాయకుడిని 21 పత్రాలతో, రకరకాల ఆకులతో పూజించాలి అని అందరికీ తెలుసు. ఇతను ఏం చేశాడంటే, వినాయకుడి విగ్రహం ఒకటి 2 సైజులు, 600ది 900ది 2 సైజులు, నీకేదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, 21 రకాల ఆకులు అన్నీ కలిపి పూజా ద్రవ్యాలు ప్యాకెట్ పెట్టి అనౌన్స్ చేసేసాడు. ఏం చేశాడు, హైదరాబాద్లో రకరకాల ప్లేసెస్లో షాప్ వాళ్ళని, మేము ఇక్కడ ఈ సామాన్లు ప్యాకెట్స్ పెట్టుకుంటాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, టోకెన్ ఇస్తాం, ఆ టోకెన్ వచ్చి చూపిస్తే ప్యాకెట్ ఇచ్చేయని పెట్టాడు. పెట్టి అనౌన్స్ చేశాడు అనమాట. 21 రకాల ఆకులతో వినాయకుడిని పూజిస్తే పుణ్యం వస్తుందని చాలామంది నమ్మకం. మనకి అది కాంట్రవర్సీ వద్దు మనకి. సో ఇమ్మీడియట్గా ఇతను సనత్ నగరు, దిల్సుఖ్ నగరు, రకరకాల ప్లేసెస్లో ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీను ఇవి వెళ్ళి వాళ్ళు తీసేసుకున్నారు, టికెట్ టోకెన్ చూపించేసి. ఒక్కొక్క వినాయక విగ్రహం చిన్నది 600, పెద్దది 800, 900 పెట్టాడు. 8000 అప్లికేషన్స్ అమ్మాడు అండి, 8000 ప్యాకెట్స్ అమ్మాడు. 8000 ఇంటూ 600, 80,000 ఇంటూ 6 అంటే అరౌండ్ 4,80,000 రూపీస్ సంపాదించాడు. మ్యాక్సిమం అతనికి 2 లక్షలు అయి ఉంటుంది. కేవలం 1 మంత్లో 3 లక్షలు, 4 లక్షలు, 2,80,000 ఎంతో డబ్బు సంపాదించాడు. దిస్ ఈజ్ కాల్డ్ lateral thinking. So try to have ఏ థింగ్ దట్ హెల్ప్స్ యూ. అది ఎక్కడో ఉండదండి, మీ మెదడులోనే ఉంటుంది. ఒక్కసారి మీరు దానికి అలవాటు పడితే, ఒక్కసారి బ్రేక్ త్రూ వచ్చేస్తే స్కై ఈజ్ ద లిమిట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
you.